ధన్యవాదాలు తెలియజేసుకుందాము. తదుపరి శ్రీ మహాకాళి పీఠం నుండి శ్రీ రుద్రగుప్త పాదాచార్యుల వారు కూడా వేదిక మీద ఆసీనులై ఉన్నారు. వారి మంగళాశీస్సులు అందించవలసిందిగా మీ చప్పట్ల మధ్య వారిని సవినీయంగా వేడుకుంటున్నాను. ఓం నమః శివాయ. నా తెలుగులో కొన్ని మిస్టేక్స్ వస్తే క్షమించండి, ముందు చెప్పేస్తున్నాను. రాకపోతే మంచిది, కాకపోతే అప్పుడప్పుడు చాలా మిస్టేక్స్ వస్తాయి. నాకు పెద్దగా గొప్పగా చెప్పడం ఏం రాదు. అది చెప్పాలంటే ఏదైనా చెప్పాలంటే జ్ఞానం ఉండాలి. ఇంత మహాత్ములైన ఇంత జ్ఞానం మధ్యలో కూర్చున్నాను, ఇంకా నేనేదో చెప్పాలి అని ఒక దాంతో చెప్తున్నా. కానీ చెప్పడం అనేది ఒక జ్ఞానం, పరమశివుడు ఒక చేసే పని, మనం మనుషులం చేసే పని కాదు. ఏదైనా జ్ఞానం ఇవ్వాలి. ఇప్పుడు నార్మల్గా మనుషులు ఏదైనా ఊరొచ్చు, ఏదో చెప్పొచ్చు, కాకపోతే పరమశివుడు. ఇంకా రెండవది సాయి గారు ఇంకా అవన్నీ ఫౌండేషన్ చేసిన పని చిన్న పని కాదు. గంగా మాత భాగీరథుడు కష్టపడి సాధన చేస్తారు. ఒక సాధన 2 years 3 years కాదు, ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తే గంగా మాతని భూమిపైన దింపినారు. అటువంటి నార్త్ ఇండియా నుంచి ఎక్కడో గుహల్లో దాచుకున్న నాగా సాధువులందరినీ పట్టుకొని తీసుకొచ్చేసి ఇక్కడ మీకు మీకు దర్శనం అవుతుంది కదా, దానికన్నా తక్కువ మాత్రం మీరు అనుకోరాదు. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ దానికన్నా తక్కువ మాత్రం అనుకోరాదు. ఎందుకంటే అంత గొప్ప మహానువులు దర్శనం అందులో ఒక్కలైన దర్శనం ఇవ్వాలంటే మహాకుంభానికి వెళ్ళాలి. అటువంటి 144 yearsలో అయ్యే మహాకుంభం ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 144 years ఆగాలి. అటువంటి ఒక సందేశం, అటువంటి ఒకటి జరిగింది ఇక్కడ. చాలా చాలా ఆనందపడి बहुत अच्छा आनंद है. అందుకోసం ఒకసారి చెప్పట కొట్టండి. ఇంకా సాయి రెడ్డికి అయితే సిద్ధారెడ్డి అని పేరు పెట్టేస్తానండి. ఆయన నార్మల్ కాదు, ఇప్పుడు సిద్ధారెడ్డి. ఆయన ఒక దీక్ష తీసుకుంటే ఒక పేరు ఇస్తారు గురువు. నేను ఆయనకి పేరు ఇచ్చేస్తా సిద్ధారెడ్డి అని. ఎందుకంటే ఆయన చేసిన పని చిన్న పని కాదు. యోగులు సిద్ధపురుషులకి ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చేసి మీ అందరికీ అందుబాటులో ఎవరి ఫౌండేషన్ కూడా చిన్న పని చేయలేదు. అందుకోసం మీరు కూడా ఎవరి ఫౌండేషన్తో ఉండాలి, దీనికి ముందు తీసుకుపోవాలి. రెండో విషయం, ఒకటి అమ్మగారు చెప్పినారు, చాలా మంచి విషయం, కర్మయోగం చాలా ముఖ్యం. ఈ అందరు నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళందరూ యోగా గురించి చాలా కాన్షియస్ఫుల్గానో, యోగా అంటే మెడిటేషన్ అందరికీ తెలుసు, మెడిటేషనే తెలుసు, యోగా కూడా తెలుసు. చాలా మందికి తెలియదు. యోగా అంటారు మెడిటేషన్ని, కాకపోతే మెడిటేషన్ యోగా ఒకటే. అందులో యోగ్లో మొదటి యోగా కర్మయోగ. ఆ కర్మయోగాని చాలా ఈజీగా చాలా సింపుల్ వేలో చెప్తున్నా అంటే చాలా మంచిది. కాకపోతే నేను చాలా కర్మయోగ పైన నేను కూడా చాలా మేబీ కొంచెం కష్టపడ్డా. కర్మయోగంలో టోటల్ 8 ద్వారాలు ఉంటుంది. మొదటి ద్వారం ఓపెన్ కావాలి కర్మయోగంలో అంటే మీలో భక్తి రావాలి. మీలో భక్తి రానంత వరకు కర్మయోగంలో మొదటి ద్వారం రాదు, ఓపెన్ కాదు. మీలో భక్తి ఖచ్చితంగా ఉండాలి. దానిలో భక్తి లేదు కానీ కర్మయోగం చేస్తారంటే దట్ ఈస్ చాలా రాంగ్. మీరు చాలా భ్రమలో ఉన్నారు. మీకు యోగా అంటే తెలియదు. యోగా అంటే ఫస్ట్ భక్తి, కర్మయోగా అనేది భక్తి. సెకండ్, దీంట్లో స్వాధ్యాయము. ఇక్కడ ఎవరు మీకు చెప్పారు, మీరు ఏమైనా చేస్తున్నారు, మీరు ఒక బుక్ రాసుకుంటారు, కొంతమంది రాసే అలవాటు ఉంటుంది. స్వాధ్యాయం అంటారు. ప్రతి ఒక్క మనిషి నేను ఈరోజు ఎంత మంచి పని చేస్తాను, ఎంత చెడు పని చేస్తాను, ప్రతి ఒక్కటి మంచి రాకపోయినా పర్వాలేదు, చెడు రాయాలి. నేను ఈరోజు చెడు పని ఏం చేస్తాను, అది నెక్స్ట్ డే చేయొద్దు. అది చాలా ముఖ్యం. అట్లా యోగలో మూడోది ధర్మము సత్యం పైన ఉండడం. నాలుగవది ఇది చాలా ఉన్నాయి, దీని గురించి చాలా సబ్జెక్ట్ ఉన్నాయి. లాస్ట్కి మనం చేసే కర్మ, కర్మ దేనికోసం చేస్తున్నాము ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కర్మ మీరు చేస్తున్నారంటే దేవునికి మాత్రమే, దేవుని కోసం మాత్రమే, మీకోసం మీరు చేస్తలేదు. మీరు తింటున్నట్టే మీకోసం కాదు, మీరు పండుకున్నట్టే మీకోసం కాదు, దేవునికి మాత్రమే. మీకు నచ్చిన దేవుడు ఏ రూపం నచ్చినా పర్వాలేదు, కానీ గుర్తుపెట్టుకోండి సత్య స్వరూపమైన పరమాత్మ కోసం మీరు కర్మ చేస్తున్నారు. ఇది నేను చెప్తున్నాను. ఇది చాలా 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 హృదయ ఆనంద పరిపూర్ణమైన మూమెంట్, చాలా మంచి మూమెంట్. సాయిరెడ్డి గారు కనబడతలేదు నాకు,
ఒకసారి ఇక్కడ काय చలో పర్వాలేదు నా సాధువులు సభకి तरफ से మీ అందరికీ ఇంకా సాయిరెడ్డి అందరికీ సాయిరెడ్డి గారికి ఒక శుభాశిస్తూ ఇంకా ఆయన పెట్టిన పేరు తెలుసుగా సిద్ధారెడ్డి ఈ రోజు నుంచి సిద్ధారెడ్డి గురు దేశమైన వాళ్ళకి మాత్రం పేరు ఉంటుంది ఈయనకి సిద్ధారెడ్డి అని పేరు వచ్చింది ఈ రోజు हर हर महादेव शंभो शंकर हाथ उठाइए हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर ठीक है ధన్యవాదాలు బాబాజీ ఎక్కడి నుంచో